పరిశుద్ధ గ్రంథం నుండి యేసు ప్రభు వారు ఏది మాట్లాడినా ఆత్మ సంబంధంగానే ఉంటుంది. మనుషులేమో శరీర సంబంధంగా మాట్లాడితే, దేవుడు ఆత్మ సంబంధంగా మాట్లాడతాడు. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు అనుకున్నప్పుడు, పరలోక సంబంధమైన మీతో చెప్పిన యెడల ఎలాగో నమ్మారు. యేసు ప్రభు వారు ఆయన చేసేటువంటి బోధ ఏంటంటే, పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొంది. ఆయన మారు మనసు గురించి, పరలోకం గురించి మాట్లాడుతూ వచ్చారు. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్తలో కూడా నికోదేముతో యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చూడలేడు, లేక ప్రవేశించలేడు. అక్కడ మనకి చూడలేడు, ప్రవేశించలేడు. కాబట్టి నికోదేము బోధకుడే గాని ఆయనకి అర్థం కాని విషయం ఏంటంటే, ఎలా పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఆదివారం చర్చికి వెళ్తే సరిపోతుందని కొందరు, పాలుకేస్తే సరిపోద్దని కొందరు, ఎక్కడికో వెళ్ళి గుడి గీయించుకుంటే పరలోకం వెళ్ళిపోతామని కొందరు, లేక బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్తే వెళ్ళిపోతామని కొందరు. చాలా మంది చాలా ఆలోచనలో ఉన్నారు ఈ రోజుల్లో. కన్ఫ్యూజ్ కలిగించే బోధలు చాలా వచ్చేసినాయి. కొంతమంది స్వస్థతలని. సరే, ఏదేమైనా మనం యేసుప్రభు మాటలనే పట్టుకుందాం గట్టిగా. ఇప్పుడు మనం ఆయన నోరు తెరిచి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వార్థ ప్రకటించబడుతుంది. అప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన స్వార్థ ప్రకటించారు ప్రజల మధ్యకి వెళ్ళి. ఇప్పుడు అదే దేవుడు వాక్య రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది సేవకులు నిలబెట్టుకుని తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందవాలి. దేవుని రాజ్యాన్ని సమీపించుతున్నది కనుక మారు మనసు. దేవుని రాజ్యం యేసు పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందరని చెబుతూ ప్రకటింప మొదలుపెట్టి, ఆయన ప్రారంభము ఆయన ముగింపు దేవుని రాజ్యం గురించి ఆయన ప్రారంభించి, ఆయన మధ్యలో ప్రజల అవసరాలు తీరుస్తూ, వర్తింపరుస్తూ, స్వస్థిస్తూ, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచి, తన 3.5 సంవత్సరాల పరిచర్యని ముగించి, మళ్ళీ ఒలీవ కొండ మీద ఆయన వచ్చి వెళ్తే, నేను ఏ రీతిగా వెళ్తున్నానో అదే రీతిగానే తిరిగి మీరు సిద్ధపడండి కదా. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మీద ఎడకొచ్చాడైనా పరలోక రాజ్యంలో కలుసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పరలోక రాజ్యానికి మీరు సిద్ధపడండి అని చెప్తున్నారు, లేక మారు మనసు పొందమని చెప్తున్నారు కదండి. ఈ రాత్రి మనం అదే నేర్చుకుందాం. ఏం నేర్చుకుందామంటే, కొత్త జన్మ లేదా మారు మనసు లేదా పరలోకంలోకి ప్రవేశం, ఇది నేర్చుకుందాం. మనం ఎన్ని సంపాదించినా ఏం సాధించినా ఆఖరికి మనం సంపాదించుకోవాల్సింది అది గుర్తుపెట్టుకో. అది లేని నీకు జీరో కదా. ఒకటి లోకమంతా సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమేలు కలగదు. నీకు ఉద్యోగం ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఆయన అప్పటి నుంచి పరలోక రాజ్యం సమీపించలేదు కాబట్టి మారు మనసు పొందడం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు విలువైన దాన్ని మనం ఎంచుకుంటాం కదా. యేసు ప్రభు వారు విలువైన దాని గురించే మాట్లాడారు. ఒకవేళ ఈ లోకంలో ఇల్లు, పొలం, బంగారము, ఉద్యోగము విలువైంది అనుకుంటే వాటి గురించి ఆయన నోరు తెరిచి దాని గురించి చెప్పేవాడు. అబ్బాయి, 4 రూపాయలు సంపాదించుకో, 4 రాళ్ళు వెనకాల వేసుకో అంటే కిడ్నీలు వేసుకోమని కాదు. 10 కాసులు సంపాదించుకో, రేటు పెరిగిపోతే నీకు 20 సంవత్సరాల క్రితమే చెప్పేసేవాడు దేవుడు.
2026లో కాసు బంగారం ఎంత ఉంది ఇప్పుడు? ఎంతమ్మా? తెలీదా? వెరీ గుడ్. కాసు బంగారం ఎంత చేశాడు? 1,16,000 కదా. తులం బంగారం 1,50,000 ఉంటే కాసు 8 గ్రాములు 1,16,000. 1,16,000 రూపాయలు. 8 గ్రాముల బంగారం ఎంతమ్మా? 1,16,000. 10 గ్రాములు అంటే తులం బంగారం 1,40,000 దాకా. యేసు ప్రభు వారు గత 8-9 సంవత్సరాల క్రితమే కానీ బంగారం రేటు పెరుగుతుంది కాబట్టి మీ కాబోయే భార్యకి ఒక 100 తులాలు కొని పెట్టుకో అని చెప్పేవారు. ఆయన నోరు తెలుసు. కొన్నావా మరి? అంతాగా 5 కాసులు 5 తులాలను కొనుగోలు. అప్పటి నుండి ఆయన నోరు తెరిచి పరలోక రాజ్యము సమీపించుచున్నది. అంటే నువ్వు బంగారం కొనుక్కోవడం తప్పను, ఇల్లు వాకలు సంపాదించుకోవడం తప్పను కాదు. యేసు ప్రభు లేకుండా ఏదున్నా అది వ్యర్థమని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి పరలోక రాజ్యం గురించి కొంత ఏమీ త్యాగం చేస్తుంది. కొత్తగా జన్మించినోడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు. మారు మనసు పొందినోడు దేవుని రాజ్యంలో ఉంటాడు కదండి. ఈ రాత్రి కొత్త అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోకంలో కనపడాలంటే 2 వ్యక్తులు ఏం చేశారో అది మనం చేద్దాం. చూడండి, యేసు ప్రభువు చెప్పిన మాటను బట్టే మనం వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఫిబ్రవరి 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని వాడై అల్పకాల సుఖభోగములు అనుభవించుట కంటే యేసుక్రీస్తు ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని యోచించి ఫరో కుమారుని నడిపించుకుంటూ కంటే అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టించిన. ఏంటి ప్రతిఫలము? ఒక 10 తులాల బంగారం కొంటే అది నీకు ఎప్పటికీ ప్రతిఫలం కాదు. దాన్ని వెనకాల ఉన్న వారికి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పిల్లలకో మనవాళ్ళకో వెళ్ళిపోవాలి. నువ్వు పొలం సంపాదిస్తే పిల్లలు నీ మనవాళ్ళు దాన్ని తీసుకుంటారు. అది నీకు ప్రతిఫలం ఎలాగవుతుంది? అవదు. నువ్వు ఇల్లు సంపాదిస్తే అది నీ పిల్లలకే, నీకు ప్రతిఫలం ఎలాగవుతుంది? అవదు. కానీ మోషే ప్రతిఫలమును చూశాడు. అంటే దూరంగా ఉన్నటువంటి పరలోకాన్ని చూశాడు కదా. మోషే చాలా విలువైన వ్యక్తి. ఏమండి? చాలా విలువైన వ్యక్తి, చాలా జ్ఞానవంతుడు, తెలివైన వాడే పరలోకాన్ని వెతుకుతాడు కాదండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు వస్తే పరమునకు పోవు జీవ మార్గాన్ని వెతుకుతాడు. బుద్ధిమంతులు భూలోకంలో ఉండగానే పరలోకంలో ఇల్లు సంపాదించుకుంటారు కదా. అప్పటి నుండి యేసు ఏమని ప్రారంభించారంటే, దేవుని రాజ్యం సమీపించుచున్నది, నేను 2వ రాకడలో రాబోతున్నాను కదండి. ఆయన సిలువేకు మునిపే ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించేశారు. 2వ రాకడ గురించి ఆయన బోధిస్తున్నారు కదండి. కొత్తగా జన్మిస్తేనే తప్ప నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేదు. ఇప్పుడు మోషే కొత్త జన్మలోకి వెళ్తున్నాడు, మారు మనసులోకి వెళ్తున్నాడు. ఏంటి మారు మనసు అంటే, ఇప్పుడు ఐగుప్తి ధనం కంటే, డబ్బు కంటే శ్రమలు గొప్ప అనుకున్నారు. అర్థమైంది? డబ్బు ఈ లోకంలో ఏ నోట నుండి వచ్చిన, ఏ వ్యక్తి నోట నుండి విన్న డబ్బే. డబ్బు 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 కదండి. కానీ మోషే దేవుని రాజ్యం కోసం ఏం చేస్తాడంటే, ఐగుప్తి ధనము కంటే అంటే ఐగుప్తి ధనము ఎన్నికలేనిది కదా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే, చదవండి, క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఏది ఎంచుకుంటున్నాడు? చాలా మంది పనులు అనుకుంటారు, డబ్బు లేకపోతే మేము వెనకరాస్తాను.
డబ్బు కాదు, డబ్బులు ఇచ్చే దేవుడు లేకపోతే బ్రతకలేదు. నీకు డబ్బులు ఎవరు ఇస్తారు? నీకు ఆహారం పెట్టేది ఎవరు? దేవుడు. మోషే దూరం నుండి చూస్తున్నాడు. చూసి జ్ఞాని కదా, తెలివైనోడు ఏం చేస్తాడంటే 1కి 4 సార్లు ఆలోచిస్తాడు. అమాయకుడు ఊరికి మోసపోతాడు. అవునే కదా? మోషే నిలబడి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మోషే అనుకుంటున్నాడు, డబ్బు శాశ్వతమా? డబ్బులు కొన్నిసార్లు చేతిగా వస్తాయి, వచ్చినట్టు వెళ్ళిపోతాయి కదా, అందులో సుఖం ఎక్కడ ఉంది అనుకున్నాడు. అల్పకాల సుఖాలు. అల్పకాల సుఖాలంటే రాగుడు, వ్యభిచారము, ఏమండి లెక్కలేని పెళ్లి చేసుకోవడం, వీటిలో ఎక్కడ సుఖం ఉంది? లేదు. ఆయన యోచించుకున్నాడు, ఎన్నుకుంటున్నాడు. కొన్ని బంగారంలో సుఖం ఉందా? లేదు. సరస్వతి విడిచిపెట్టి అల్పకాలం అంటే మంచి ఆకాశీ చికెన్ బిర్యానీ తినడం కట్టుబడిగా తినేసారు. మళ్ళీ సాయంత్రం ఆకలేస్తుంది, ఆకలేదా? మళ్ళీ తింటే మళ్ళీ ఆకలేస్తుంది కదండి. ఈ నైట్ మంచిగా నిద్రపోయాం, అలాగే 4 రోజులు నిద్రపోరా? మళ్ళీ ఉదయకాలం నిద్ర వచ్చేద్దే. మధ్యాహ్నమే తిని చేయకుండా కొంతమందికి వచ్చేద్దండి. మళ్ళీ కొన్ని అంటే అర్థం ఏంటంటే, ఒక జబ్బు ఒంట్లో అకౌంట్ లో చేస్తుంది. పగల నిద్ర ప్రభావం కదా, మన జబ్బులు కొనుక్కున్నట్టే ఫ్రీగా వస్తాయి. పగల నిద్ర జాగ్రత్త. ఎవరిచ్చా? రాత్రి అంతా నువ్వు ప్రార్థన చేసి పగలగొట్టు. ఏమండి, మోషే అనుకుంటున్నాడు, పరలోక రాజ్యం గురించి నేను చేయాలి. డబ్బొద్దు. డబ్బు ఒకసారి నవ్విస్తుంది, ఒకసారి ఏం చేస్తుంది? ఏడిపిస్తుంది అనుకుంటాడు. మళ్ళీ ఏం చేశాడు? కొంచెం ఎక్కడికి వెళ్ళి అల్పకాల పాపభోగం అంటే భూలోకంలో కొన్ని అల్పకాల సుఖభోగాలు ఉన్నాయి కదా, వాటి వల్ల ఏంటో కలిసి వచ్చేది? ఏదైనా అల్పమే, ఏదైనా స్వల్పమే. రాగుల్లో సుఖం లేదు, వ్యభిచారంలో సుఖం లేదు, జాగ్రత్తలో సుఖం లేదు, ఎవరిలోని ఎక్కడ లేదు. అది అల్పకాలమే అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. శ్రమను కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడండి? శ్రమలో నీకు శ్రమలంటే ఇష్టం ఉండదు. ఏమండి, నిందలంటే ఇష్టం ఉండదు. కొంతమంది నిందంటే ఇష్టం ఉండదండి. నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నిందలు భరించాలి, శ్రమలు కూడా సహించాలి. యేసు ప్రభువే సుఖపడలేదు భూలో. ఆయన సిలువేశారు, ఆయన తలకు ముడకిరీటం పెట్టారు, ఆయన కొట్టారు. కొరడాతో కొట్టినప్పుడు ఆయన వీపు పగిలిపోయింది. కొరడా దెబ్బకి ఈ ఈపు లాగా చీల్చబడింది. వస్త్రం చిక్కునట్లుగా ఆయన శరీరం చీల్చబడింది. 39 కొరడా దెబ్బలకి అసలు ఆయన ఈపంతా ఖాళీ లేకుండా పగిలిపోయింది. ఆయన జీవితంలో సుఖం లేదు. ఆయన నిందించారు, దెయ్యాలు పట్టి ఎక్కుతున్నారు, తిరగబోతున్నారు. ఆయన ఈడ్చుకెళ్ళారు సృష్టికర్తని. ఆయన తప్పించుకుని పారిపోయాడు, ప్రజల్లో నుంచి ఒంగొంగి పారిపోయాడు అన్నారు. ఆయన మీద పళ్ళు వేసేవారు చూసారా, ఆయన భుజాల మీద సిలువ పెట్టారు కదండి. ఆయన సుఖపడలేదు కదండి. ఏముంది ఈ లోకంలో సుఖం? ఎక్కడ ఉందని సుఖం? లేదు. చాలా మంది ప్రజలు ఈ రోజుల్లో సుఖాన్ని వెతుకుతున్నారు, పని చేస్తాకి ఇష్టపడతారు. బైబిల్ ఏమన్నదంటే, నీకు చేతనైన పని ఖచ్చితంగా నువ్వు చేయవలసిందే. పని లోపం లేకుండా నువ్వు చేయాలి. మన శరీరాన్ని మనం దాచుకోకూడదు కదా. ఈ తనువు నీకు శాశ్వతం కాదు. సరే, దీనితో ఎంత పని చేయాలి అంత పని నువ్వు చేయి. కొంతమంది డ్యూటీకి వెళ్తారు, పని చేయరు, సమయాన్ని టైం పాస్ చేస్తారు. ఏం చేస్తారండి? పాపం కదా అది. యజమానుడు నీకు జీతం ఇచ్చి పనిలో పెట్టుకుంటే, యజమాని ఉన్నప్పుడు ఒకలాగా చేస్తాం పని, ఆయన పక్కకి వెళ్తారు ఒకలాగా చేస్తాం. పాపం కదా. జాగ్రత్త ఉండకూడదు. మోషే ఏం కోరుకున్నాడండి? శ్రమను కోరుకున్నాడు. శ్రమను కోరుకున్నాడు. రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు కనపడ్డ వ్యక్తుల పేర్లు చెప్పండి. మోషే ఏలియా. అర్థమవుతుందండి. ప్రత్యేకంగా జన్మించినోడు ఎక్కడ కనపడతాడండి? సకల ప్రవక్తల్లో మోషే లేడా? చూసారా, అల్పకాల సుఖభోగాలు కనుక అలవాటు పడితే రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు వారికి కనపడేవాడు కాదు మోషే. చూసారా, మరి నీ జీవితంలో
ఈ లోకంలో సుఖాల్ని మరి నువ్వు ఎలా ఎంచుకుంటున్నావు నాకు తెలియదు. డబ్బే దేవుడు అనుకుంటున్నావా? నీ పనివే దేవుడు అనుకుంటున్నావా? కొంతమంది అసలు వంకారండి. పని చేస్తానికి ఇష్టపడరు, సహాయం చేస్తానికి ఇష్టపడరు. ఆ చూసారా, కష్టపడటానికి ఇష్టపడరు. ఇంకెప్పుడు కష్టపడతా కష్టపడతావా? ఆ దేవుని కోసం ఎప్పుడు కష్టపడతా చెప్పండి. కష్టంలో జరుగుద్ది. సామానం కడతాకి ఇష్టపడరు కొంతమంది. కొంతమంది అలా నిండిపోతారు పైనుండి. చేతులు కింద సెల్పుంటదేమో అని. నేను చేస్తాను పని అంటుంది కదా. దేవుని పని నేను సాపలేస్తాను, నేను గుడుతాను చేర్చి, నేను కడుగుతాను ఇంట్లో ప్లేట్. ఎవరి కోసం? దేవుని కోసం. ఎవరి కోసం చేస్తాను? దేవుని కోసం కదా. దేవుని ప్రజలతో ఏమి ఇష్టపడుతున్నాడు? సుఖమా? మనం ఏం చేస్తామంటే ఎక్కడ పని ఉండదో అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడ పని ఉండదో అక్కడికి వెళ్ళిపోతావా? నేను దేవుడు చూస్తాడు, నేను దేవుడు గమనిస్తున్నాడు, నేను దేవుడు అబ్జర్వేషన్ చేస్తాను. ఎవరి పనుల్లో, ఎవరి స్వాముల్లో నువ్వు ఏం ఇస్తున్నావో అది రేపు పొద్దున్న నువ్వు ఖచ్చితంగా కొయ్యాలి. అది నువ్వు మనసులో పెట్టుకోవాలి కదా. నువ్వు ఇచ్చేది ఖచ్చితంగా నువ్వు కొయ్యాలి. శ్రమలు ఇష్టపడుతున్నాడు. ఎవడు మట్టి పిస్తాడు, మోసే ఇటుకలు చేశాడు. అంట పరో కుమార్తె కుమారుడు అనిపించుకుంటే ఇస్తాడు, రాజు కుమారుడు అనిపించుకుంటే. ఎందుకంటే రాజులు కూడా చచ్చిపోతారు కదా. రాజులు కూడా చచ్చిపోతారు కదండి. ఫరో పంపిస్తే మీరు ఎప్పుడు చూసారు? యూట్యూబ్ లో ఎంతమంది చూసారు? చేతులపై కదండి. మోసే కాలం నాటి ఫరోస్ అంటే ఐగుప్తి రాజులు శరీరాలు ఈ రోజు కూడా భద్రంగా ఉన్నాయి. తెలుసా మీకు? ఈ రోజు కూడా ఉన్నాయి భద్రం. వాళ్ళని అలా భద్రపరిచి బైబిల్ సత్యం. శ్రమలు చచ్చిపోతారు కదా. ఫరో చచ్చిపోయలేదా? చచ్చిపోయాడు. మోసే అనుకున్నాడు జ్ఞానవంతుడు కదా. ఏముంది, రాజులోకి ఏమో సుఖపడతాను, సుఖపడతావు, 80 ఏళ్ళు సుఖపడతానేమో. తర్వాత షుగర్ వచ్చే, బీపీ వచ్చే, వేరే వచ్చే. ఎందుకో ఏం వద్దు నాకు, నేను భూలోకంలో శ్రమలు ఇష్టపడతాను అనుకున్నాడు. కాబట్టి ఉన్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావు తెలియదు. మరి నువ్వేమనుకున్నావు నాకు తెలియదు. కానీ నువ్వు పరలోకంలో కనపడాలంటే మోసే జీవితాలను నీ జీవితంగా మార్చిపెట్టాలి. డబ్బుని ఇష్టపడలేదు, అధికారాన్ని ఇష్టపడలేదు, ఆయన నెక్స్ట్ కింగ్ కావాలి బహుశా, అంతేనండి. ఇష్టపడలేదు. అల్పకాల సుఖభోగాలు, ద్రాక్ష పళ్ళు వాళ్ళకి తినిపిస్తా ఉంటారు. రాజులకి ద్రాక్ష రసం అందిస్తారు. చాలా సుఖభోగాలు ఉంటాయి. వాటిల్లో ఏమి నచ్చలేదు మోసే. పరలోకమే శాశ్వతం అనుకున్నాడు. అలా జీవించాడు కాబట్టి ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం కదా. నీ రోజులు నా రోజులు ఊరికే గడిచిపోతున్నాయి. 2 నెలలు గడిచిపోతుంది అంతే. చూసారా, మనం సమాధికి దగ్గరైపోతున్నాం. మనం ఏం కోరుకుంటున్నామో ఒకసారి ఆలోచించు. మోసేలాగా తలస్తున్నావా? డబ్బులు పరిగెడుతున్నావా? సుఖభోగాల గురించి పరిగెడుతున్నావా? ఈ శరీరాన్ని అలాగే కష్టపెట్టకుండా ఉంచుకుంటున్నావు కాబట్టి జాగ్రత్త. అది నేర్పిస్తున్నారు. మన శరీరం మనం ఏం చేయాలంటే నలగొట్టాలి. ఏం చేయాలండి? శరీరం నలగొట్టాలి. జాగ్రత్త. సోమరుగా ఉండకూడదు. నీ శరీరం ఎంతగా నలగొట్టగలుగుతావో నీకు అంత ఆరోగ్యం. ఏమండి, నువ్వెన్ని శ్రమలు అనుభవించగలుగుతావో అంత ఆశీర్వాదం నీకు దేవుడు ఇస్తేనే. అంతేగాని ఆయన ఒకవేళ మనకి ఏ శ్రమ ఉండదు. అర్థమవుతుంది. నువ్వు కష్టపడకపోయినా రోజులు గడుస్తున్నాయి. వయసు మరింది. మోసే అలా తలంచి ఆయన నిత్యత్వాన్ని సంపాదించుకున్నాడు కదా. కలగబోవు బహుమానాన్ని సృష్టించాడు. ఏంటి బహుమానం అంటే? జీవక్రియ. ఏంటంటే అది పరలోకం కదా. యేసు ప్రభు వారు ఏదైతే పరలోక రాజ్యం గురించి చెప్పారు అదే రాజ్యానికి వారసుడు అయిపోయాడు మోసే. ఊరికి అయిపోయాడా? ఏమి విడిచిపెట్టేసుకున్నాడంటే నీలాంటి నాలాంటి చిన్న జీవితం అయింది. ఏమండి, హిస్టరీలో బాగా ఓల్డ్. ఏమండి, ఆ ఈజిప్ట్కి చాలా చరిత్ర ఉంది కదండి. ఈజిప్ట్కి అటువంటి ఆ దేశానికి రాజు అవ్వాలి. అలా రాజు ఇంట్లో బ్రతికాడు ఇశ్రాయేలు కుమారుడే. కానీ ఏమండి, ఆ ఎగుబెత్తు యొక్క ఏమండి అమ్రాం కుమారుడే. కానీ
ఆ ఫరో ఇంట్లో రాజకుమారులాగా పెరిగాడు. ఆయన సుఖాలకి ఇష్టపడలేదు. ఆయన శరీరం నలగొట్టుకుంటే ఇష్టపడ్డాడు. పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆటంకమైనది ప్రతిదాన్ని విడిచిపెట్టేశాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు క్రొత్తగా జన్మించాలి. మోషే పాతవన్నీ విడిచిపెట్టేశాడు కదా, సుఖాలు విడిచిపెట్టేశాడు. కొంతమంది అసలు ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టడం, ఆ? ఏమంటే ప్రతిదాన్ని తీసి పెట్టాలి భార్య. ఆ? అంటే కొన్ని మనం చేసుకోవాలి. ఏమంటే మన పని మనం చేసుకోవడంలో ఆరోగ్యం ఉంది కదా. ఆ? చూడండి, అసలు కష్టపడ ఈ శరీరాన్ని అసలు ఏమన్నా వంచడానికి ఇష్టపడ్డాడు. శ్రమ ఇష్టపడ్డాడు మోసే. ఏమి ఇష్టపడ్డాడంటే శ్రమ. ఇష్టపడతావు, శ్రమను ఇష్టపడతావా, కష్టాలు ఇష్టపడతావా, నీ పని నువ్వు చేయగలుగుతావు నాయన. అది కూడా పాపమే, చేయలేకపోవడం కూడా పాపమే. శ్రమను ఇష్టపడ్డాడు. జీవితం ఊరికి సాగిపోద్దాడు. కాబట్టి పరలోకాన్ని సంపాదించు. సరే, నిందలు యేసు ప్రభు కోసం నిందలు భరించాడు. ఎవరైనా ఒక మాట అంటే పడతావా? నువ్వు మాట గురించి పొందావు, రక్షణ పొందావు. ఎవరైనా నిన్ను ఒక మాట అన్నారనుకోండి, నిందంటే ఏంటి? నీవు చేయని తప్పుకి నీ మీద ఒక నింద. ఆ? తప్పు చేసినా మనం ఎవరైనా మాట అంటేనే మనం తట్టుకోసం. కానీ నిందలు ఇష్టపడ్డాడు మోషే. భర్త భార్య మాట అన్నారు అనుకోండి, తీసుకోగలుగుతున్నావా? అలా తీసుకోలేకపోతే ఎలా నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు? ముఖం మీద చూసినటువంటి ఉమ్మిలో తీసుకోలేకపోతే ఎలా మనం యేసుప్రభు బిడ్డలు అవుతా? ఒక చెంప మీద కొడితే మనం చెంప చూపించి మనం యేసుప్రభు. మనం ఎవరు కొట్టరు, కానీ ఒక మాటకి మనము స్పందించేవారుగా ఉన్నాం. చూసారా? దేవుని రాజ్యం కోసము ఆ విధమైన సిద్ధపాటు నీకు అవసరం. బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తే నువ్వు వేరుకోవడం అనుకునేది భ్రమ. నువ్వు ఇక్కడే ఉంటావు, ఎల్లో పరలోకం. గమనించండి, రెండో విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం. తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేగు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. సరిపోద్ది. ఎక్కడ కొనుక్కు తీసుకోండి. యాకోబు తనకు కలిగినదంతే దాటించేశాడు. ఏది తన దగ్గర పెట్టుకోలేదు. తాను ప్రేమించిన రాహేలు పుట్టిన పిల్లలు, సంపాదించిన యావదాస్తి, ఆ భార్యలు, ఎవరిని, పనివారిని, పశువుల మందని ఏమి పెట్టుకోలేదు. సమస్తమును దూరంగా పెట్టేసి ఒక్కడే మిగిలిపోయాడు. దేనికోసం అంటే రూపాంతరం పొందాలి, మారు మనసు పొందాలి కాదండి. దేవుని రాజ్యం కావాలనేటువంటి వ్యక్తి ఎవరైనా ఏమండి ఇవన్నీ కూడా ఏం చేయాలి? కొంచెం దూరంగా, కొంచెం అవి మూటలు కట్టి మనం తల పెట్టుకుంటే మనలో ఉండేది ఏంటి తెలుసా? సరుగుడు, కొడుగుడు, శ్రమ, కన్నీళ్లు, బాధ, దుఃఖము, కోపము, ఆవేశము, ఆత్రం. చూడండి, అందుకని ఏం చేసాడు? దేవునితో ఏకాంతంగా కలుసుకోవాలంటే ఎవరు ఉండకూడదు. వాళ్ళు కొంత పక్కన పెట్టాడు. పెట్టి నేను దేవుని కలుసుకోవాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి, నా జీవితం చాలా మట్టికి సరి చేసుకోవాల్సి ఉంది దేవునితో అని రాత్రి వెళ్ళి ఒక్కడే ప్రార్థనలో రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుని ప్రసన్నత కలిగి, దేవుని దర్శనం కలిగి, దేవునితో పెనుగులాడాడు. ఆఖరికి అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీ. సరే, కొన్నిసార్లు మనం ఏమంటామంటే, ఈ సంసారం నేను నా వల్ల కాదు బాబు, భార్యతోనే పడలేకపోతున్నాను, భర్తతోనే పడలేకపోతున్నాను, పిల్లలతో పడలేకపోతున్నాను, వాళ్ళు చదవమంటే చదవరు, నాకు మెంటల్ వచ్చేస్తుంది, నాకు బీపీ వచ్చేస్తుంది, ఎవరు షుగర్ వచ్చేస్తుంది నాకు. రోజు ఇలా అంటా ఉంటుంటే కంపల్సరిగా వస్తుంది. కొంత సమయం అలాగ పక్కన పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? పక్కన పెట్టి ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి కదా. యాకోబు విడిచిపెట్టాడు సుమా, పక్కన పెట్టాడు, దాటించాడు, ముందుకు పంపాడు కదా. తల్లిగారు నుంచి ఒక్కడే వచ్చాడు కాబట్టి మళ్ళీ ఒక్కడే పోవాలి కాబట్టి ఇప్పుడు ఒక్కడే దేవుని కలుసుకుంటాడు. జాగ్రత్తగా గమనించాలి.
వాళ్ళకి చేయవలసిన న్యాయం అంతా చేసేసి మీరు పక్కన ఉండండి. ఈ రాత్రికి మీరు ఎవరిని కలుసుకోవాలి? దేవుణ్ణి కలుసుకోవాలి అని రాత్రి అంతా నిద్రపోకుండా ప్రార్థన చేస్తారు. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు? రాత్రి అంతా నిద్ర కలిసి ప్రార్థన ఎంతమంది చేస్తారు? ఉం? కదా, నీకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం లేదా దేవుని రాజ్యాన్ని చూడాలంటే నువ్వు రాత్రంతా ప్రార్థన చేయవలసింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలు ఎక్కడారంటే అది యాకోబు ఎందుకు పరలోకం వెళ్ళాడు? క్రొత్త జన్మ మారు మనసు పొందాలంటే మనము వ్యక్తిగతంగా కొంత సమయం దేవునితో మనము గడపాలి. అన్ని బాధ్యతలు ఏమిటి మనం నెరవేర్చాలి. అన్నిటికి మనం సమాధానం చెప్పుకోవాలి. ఒక పక్క నేను సిద్ధపరచుకోవాలి. అర్థమవుతుందండి. నేను కొంతమంది అంటారు ఏమన్నా ఉపవాస ప్రార్థన ఆరాధనకి ఎక్కడండి వంట చేయాలా? వంట చేసిన తర్వాత వాళ్ళకి అన్నం వడ్డించాలా? వడ్డించిన తర్వాత పిల్లలు తినిపించాలా? ఇది ఎప్పుడు ఉంటది కదా. ఇంకెప్పుడు వస్తాను, ఎప్పుడు కలుసుకుంటావు దేవుడిని? ఇంకా రోజదే పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇల్లు ఉడ్చాలా? మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ ఏం చేయాలి? మన సామాన్ కడుక్కోవాలా? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ వండాలా? నువ్వు చచ్చిపోయేదాకా నీకు ఇదే పని ఉంటుంది. మరి యాకోబులో ఎప్పుడు కలుసుకుంటావు? సకల ప్రవక్తలతో యాకోబు ఉన్నాడు దేవుని రాజ్యంలో. క్రొత్త జన్మ పొందాలంటే, మారుమనసు పొందాలంటే కొంత సమయము పక్కన పెట్టి మనం ఏం చేయాలి? దేవుడికి ఏకాంతంగా గడపాలి. క్రొత్త జీవితం ఎదుర్కోవాలి, సరి చేసుకోవాలి. దేనికోసము? యేసు ప్రభు కదా. అప్పటి నుంచి ఆయన నోరు తెరిచి చెప్పిన మాట ఏంటంటే పరలోక రాజ్యం సమీపి నువ్వు ఎప్పుడు సిద్ధపడతావు? ఆయన రాకడ వచ్చేస్తే ఎప్పుడు సిద్ధపడతావు? ఎప్పుడు చూసినా ఒకటే విషయం చెప్తావు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, మా అత్తగారు ఈయన. ఇవన్నీ తీసి మూట కట్టి పక్కన పెడతావు. ఏరు దాటిచ్చు, కాలం దాటిచ్చు, దూరంగా పెట్టి ఇప్పుడు ఎవరిని కలుసుకోవాలి? రోజు మాతో ఉంటావా? రోజు మాతో ఉంటే వయసు అయిపోతుంది నీకు. ఆ రాత్రి ప్రభు నేను కలుసుకోడు, నువ్వు ప్రభుని కలుసుకోలేదు. ఎప్పుడు చూస్తావు దేవుని రాజు? ఏమండి, చచ్చిపోయేదాకా నీకు డ్యూటీ ఉంటుంది. చచ్చిపోయేదాకా వంట చేయవలసిందే. మనం పోయేదాకా చేతి పని చేయవలసింది. అర్థమవుతుంది. పోయి మీ భర్త చెప్పండి, ఏమండి ఈ రోజు నేను చచ్చిపోయి అనుకోండి, పడుకుంటాను, లేకపోతే చచ్చిపోయి అనుకున్నాను అని ఒక రోజు మీరు ట్రై చేసి చూడండి. భర్త ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు, వదలదా. యాకోబు ఏం చేశాడంటే నేను కొంచెం పక్కన ఉంటాను. 20 సంవత్సరాలు ఏమయ్యాను నేను? విసిగిపోయాను. సంపాదన నాకు పిల్లలు విసిగిపోయాను. ఇప్పుడైనా నేను దేవుని కలుసుకోకపోతే అవి మా అన్న వస్తున్నాడు, వాడిని నరికేసేటట్టే కనుక నేను అసమాధానంలో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను. కాబట్టి ఇప్పుడు సరి చేసుకోవాలి. దీన్ని దిద్దుకునే సమయం ఈ రాత్రి ఒంటరిగా ఇచ్చిపెట్టండి. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే చెప్పండి, యాకోబు ఒక్కడే చెప్పండి మిగిలా ఒక్కడగా ఎప్పుడైనా మిగిలావా? దేనికి? ప్రార్థనకి, ఏకాంత ప్రార్థనకి. భార్య పిల్లలు పడుకున్నప్పుడు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన స్టార్ట్ చేసావా? ప్రార్థన చేసుకుంటే ఇష్టపడ్డారు, దేవుడు కలుసుకుంటే ఇష్టపడుతున్నారు. అలా ఎవరైతే అలవాటు చేసుకుంటారో, ఎవరికైతే ఈ యాకోబు లాంటి అనుభవం ఉంటుందో ఇక్కడ పరలోకంలో కనపడతారు. ఎక్కడ కనపడతారమ్మా? పరలోకంలో. అందరితో కలిసిపోయావా? ప్రమాదం. బంధువులతో కలిసిపోయావా? స్నేహితులతో కలిసిపోతున్నావా? ఆతవాటితో కలిసిపోతున్నావా? నీకు ప్రమాదం. నీకు కొత్త జన్మ రాదు. అర్థమవుతుంది. కొత్త జీవితం రాదు. ఎప్పుడు కుటుంబ సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే ఒక రాత్రి వాటికి కేటాయించుకోవాలి. ఒక పగలు పక్కన పెట్టాలి, రాత్రి పక్కన పెట్టాలి. అప్పుడు నీకు కొత్త జీవితం వస్తుంది, కొత్త మనసు వస్తుంది, మారు మనసు వస్తుంది. అప్పుడు దేవుడి రాజ్యాన్ని సంపాదించు. యాకోబు అలా చేయకపోతే అబ్రహాం, ఇస్సాకు పక్కన ఉండేవాడు కాదు. మోషే అలా చేయకపోతే పరలోకంలో ఎవరి రూపాంతరపు కొండ మీద పేతురికి కనపడేవాడు కాదు. రేపొద్దు నీకు కూడా కనపడాలంటే ఏం చేయాలి? మోషేలా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కొరింథీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటాను. మొదటి కొరింథీయులు 10:6. వారు ఆశించిన ప్రకారం మన చెడ్డవాటిని ఆశించినప్పుడు
ఆశింపకున్నట్టు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనుల తిరుగుటకు, జనులు తిరుగుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి ఆడుటకు లేచిరి. ఆయన అని వ్రాయబడినట్లు ఆ, వారిలో కొందరైతే మీరు ఆ, విగ్రహార్థకులై ఉండకుడి. ఉమ్, మరియు ఆ, వారి మధ్య మనం వ్యభిచరింపగా ఉన్నాము. ఉమ్, వారిలో కొందరు వ్యభిచరించినందున ఉమ్, ఒక్క దినమునే ఉమ్. 23,000 మంది కూలిరి. అల్పకాల సుఖభాగంలో కోరుకున్నారు ఇశ్రాయేల్ ప్రజల అరణ్యంలో. తిని తాగి డాన్స్ వేస్తున్నారంట. ఏంటది? సుఖము. కొంతమంది ఏం కోరుకుంటారండి? ప్రార్థన మానేసి, ఆదివారం మానేసి, శనివారం మానేసి అలాగా విహార యాత్రకి ఏమండి మన భోజనాలు కానీ అటు ఇటు అది ఎన్నడూ కోరుకోవద్దు. అది నీకు ప్రమాదం. ఉపవాస ప్రార్థన పాడు చేసుకోవద్దు. ఆదివారం ఆరాధన పాడు చేసుకోవద్దు. ఏమండి వారు ఆశించినట్లు చట్టవాటిని ఆశించదు. జాగ్రత్త. యేసుప్రభు రాకడ సమీపంగా ఉంది. నువ్వు ఆయన రాజ్యంలో కనపడాలంటే క్రొత్త జన్మ అవసరం. నీకు ప్రసవ వేదన అవసరం. ప్రభుని కలుసుకో రాత్రులు కదండి. మోషే వీటిని ఆశించలేదు. వీళ్ళు ఆశించి చచ్చిపోయారు. ఏమైపోయారండి? మోష అనుకున్నాడు ఇవన్నీ అనుకుని చచ్చిపోతాను నేను. చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోతాను నేను. నాకు వెళ్ళిపోతాను. ఏముంది ఈ లోకంలో సుఖం? ఇది నాకు అవసరం లేదు ప్రభా. నేను బ్రతికినందుకు కానీ నీకు ఎంతో శ్రమ అనిపిస్తాను. శ్రమ అయినా సుఖమైన కొంతకాలమే కదా. అదేదో నీకు కష్టం అనిపిస్తాను ప్రభా అంటాడు. నువ్వు అనిపిస్తావా? నువ్వు ఇష్టపడతావా నిందలు? నువ్వు బాధలు తట్టుకుంటావా? తట్టుకుంటే అన్నిటికీ దండాలి. నీ కష్టము ఎప్పుడు వ్యర్థం కాదు. నీ బహుమతి నువ్వు పోగొట్టుకోవు. నేను ఎవరేమన్నా నేను దూషించిన, నువ్వు ఒంటరిగా ఉన్నా, దిక్కులేని స్థితిలో నువ్వు ఉన్నా, ఏం పెట్టుకోదు. పరలోకం ఉందో పెట్టుకో. నువ్వు తల్లిగర్భం నుంచి ఒంటరిగానే వచ్చావు. నీది ఎవరు రాలేదు. భర్త పిల్లలు లేరు కదా. కాబట్టి నువ్వు ఒంటరికి వెళ్ళాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? పరలోకం వెళ్తావు, నరకానికి వెళ్తావు. అది కాబట్టి నేను ఒంటరిదాన్ని. నా కష్టానికి వెళ్ళిపోయినా ఈ జీవితం ఎందుకు? అది నీకు జీవితం కావాలో ఎవరిని వద్దో చెప్పవలసిన యూనియన్ కాదు. నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి నాకు జీవితాన్ని ఇచ్చిన యేసయ్య చెప్పాలి. మనతో ఏదో అవసరం ఉంది కాబట్టి ఆయన మనం ఇచ్చాడు. నీకు నీవి నిందించి చేసుకుని ఎంతలో చేసుకుని ఆయన పెట్రోల్ పోసి కట్టుకుని తీసుకోకూడదు. కొంతమంది అలా చేస్తారు. ఎందుకు వచ్చిన జీవితం? నువ్వు అనుకోకుండా పుట్టిన వ్యక్తులు కాదు. నేను కావాలని దేవుడు పంపించాడు కదా. కాబట్టి ఇటువంటి దెయ్యం తలంపులను మనం పక్కన పెట్టేసి యేసు ప్రభు రాత్రి సమీపంగా ఉంది. అయ్యో భోజనానికి సిద్ధపడలేదే, ఇంకా డబ్బులు అంటున్నాను, ఇంకా బట్టలు అంటున్నాను, ఇంకా చట్టబాటును ఆశిస్తున్నాను, ఇంకా అధికారాన్ని కోరుకుంటున్నాను. అయ్యో ఇది నాకు ప్రమాదం. నేను యాకోబులాగా ప్రభుని కలుసుకోలేకపోతున్నానే అనే బాధ మనలో ఏముండాలి? నీలో ఆ బాధ ఉండాలి తప్ప ఏమండి ఐగుప్తి మన మన భారతదేశం కరెన్సీకి ఆ తర్వాత అమెరికా కరెన్సీకి కువైట్ అరబ్ దేశాల కరెన్సీకి డిఫరెంట్ ఉందా లేదా? ఉందండి. మనకు 10,000 అనుకోండి, అమెరికా నుంచి ఇక్కడ 10,000 ఉంది. ఎంత అవుతుంది? తెలిసే ఉంటుంది. అమెరికా కరెన్సీ ఎక్కువ, మనది ఎక్కువ. అమెరికా ఎక్కువ. వాళ్ళు 10 లక్షలు పంపితే ఎక్కడి నుంచి అక్కడ 1,00,000 అనుకుంటుంది. అంటే నాకు అంత క్లియర్ గా తెలియదు, జస్ట్ థింక్ చేస్తున్నాను. వాళ్ళు అక్కడి నుంచి 1,00,000 పంపితే మనకి ఎంత అవుతుంది? 10 లక్షలు అవుతుంది అనుకుంటున్నాను. అరబ్ నుంచి కూడా అంతే, కువైట్ నుంచి పంపితే. అందుకే ఐగుప్తి ధనం కంటే అది విలువైంది. అవసరం అనుకున్న మోసం ఇల్లు ఏముంటాయి? కాగితాలు పరలోకంలో ఉన్నాయా? అంటే పరలోకం చూశాడు ఆయన. చూసాడా పరలోకం? కింద ఒక మాట రాయబడ్డాడు, కలకబోవు బహుమానం ఏం చేశాడు ఆయన? దృష్టించెను. కలకబోవు బహుమానం దృష్టించాడు. కాబట్టి ఆయన ఆలోచించినట్టు నిశ్చత్వంలో కనపడ్డాడు. అర్థమైందండి? కాబట్టి మనము సైతాన్ని విడిచిపెట్టాలి. రాత్రి విడిచిపెట్టేసి యేసు ప్రభువు వారు అప్పటి నుంచి ఆయన ఏం ప్రకటన చేశాడు? పరలోక రాజ్యం సమీపించుకున్నారు కాబట్టి వారి మనసు ఈ రోజు వరకు స్వార్థ ప్రకటించు. కాబట్టి మారు మనసు పొందావా? మోషే మారు మనసు పొందాడు, యాకోబు మారు మనసు పొందాడు. వాడు మారు మనసుకి వాడు కొన్ని చేసి చూపించారు. కాకపోతే అనుకున్నారు
సుఖభోగాలు వద్దనుకున్నారు, రాజులుగా కిరీటాలు వద్దనుకున్నారు. ఆ ఇంట్లో ఉంటాకి ఇష్టపడలేదు. యాకోబు కూడా భార్య పిల్లల్ని పక్కన పెట్టేసాడు. ఏమండి ఆస్తి పక్కన పెట్టేసాడు. దేవుని నేర్పించాడు. మనం కూడా ఈ రాత్రి ఏమండి అలా చేయగలిగితే మనం కూడా రేపు రాబోయే రోజుల్లో ఏమండి యేసు ప్రభు రావడం లేట్ అయింది. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు ఆయన చెత్తపడ లేదండి మేము కూడా చెట్టవాటిని ఆశిస్తామని నువ్వు అనుకుంటే తిండి కోసము, వస్త్రాల కోసము, డబ్బు కోసము చెట్టవాటిని ఆశిస్తే కనుక వారిలో అనే ఆదినే చనిపోయారు. మనం చదువుకున్న మాటలే ఉంది కొరింథీలో, వారు ఆశించిన ప్రకారం అనే చెట్టవాటిని వారిలో వ్యభిచరించి అనేక మంది కలిసిపోయారు. కాబట్టి ఈ రాత్రి మనము మోషే వలె యాకోబు వలె మన జీవితాన్ని సరి చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, అల్పుడు అయోగ్యులను కలవరి సిగుల చాటును మరుగుపరిచి వాడుతున్నాను వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిజమే మాకు సరైన సిద్ధపాటు లేదు. మోషే వలె మేము విడిచిపెట్టలేకపోతున్నాం. మోసే సమస్త విడిచిపెట్టేసి మేము ఇంకా కోపాన్ని విడిచిపెట్టలేదు, గర్వాన్ని విడిచిపెట్టలేదు, ఆహారాన్ని విడిచిపెట్టలేదు, అతిశయాన్ని విడిచిపెట్టలేదు, ఏది విడిచిపెట్టలేదు. డబ్బు విడిచిపెట్టలేదు, బంగారం విడిచిపెట్టలేదు, వేద విడిచిపెట్టలేదు. ప్రభా క్షమించి మోషేకి డబ్బు లేదా వేరే వేదం అంటే మాకు బహుశా డబ్బు లేకపోవచ్చు, కానీ డబ్బుకు బదులు కోపం ఉండొచ్చు, పేదలు ఉండొచ్చు, ఏదైనా పాపమే. కాబట్టి రాత్రి విడిచిపెట్టినట్టు చేయండి. యాకోబు కుటుంబాన్ని కలిసి పక్కన పెట్టి బరువు బాధ్యతలన్నీ కూడా పక్కన పెట్టి దించి తను తాను సరి చేసుకుంటానికి దిగుకుంటానికి వెళ్ళాడు. ప్రభావ మా ప్రియులు చాలా మంది ఇసుకుపోయే వారిగా ఉన్నారు, చదువుకునేవారుగా ఉన్నారు, కొనుక్కునేవారుగా ఉన్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడారు. మేము కొంత సమయాన్ని మీతో గడిపితే కుటుంబం సులువవుతుంది, మా సమస్యలు మా భయాలని పోతాయి. తెల్లారి యాకోబు అన్నొచ్చి కౌగిలించుకుని ముందు పెట్టుకున్నాడు. సంస్థకు వచ్చినోడు కన్నీరు కాచి వెళ్ళిపోయాడు. రాత్రి చేసిన ప్రార్థన ఆయన మారు మనసు. కాబట్టి కొన్నిసార్లు కుటుంబం భారం అయిపోతే, ప్రార్థన లేకపోతే ప్రతిది భారమే. ఏ ప్రియుడు అలా మిమ్మల్ని కలుసుకున్నట్టు ఇచ్చారు. ప్రభావ మీ కలపరిస్థితుల్లో మేము జ్ఞాపకం చేసుకున్నారు. మా బరువంతా మీ సిలువ మీరు మోసారు. లోక పాపం మోసుకోపోతే నీవే మా బరువులన్నీ మీ మీద మోస్తున్నాం. సహాయం నన్ను వాడుకున్నందుకు మహిమగాన్ని పొందుకోండి. మా ప్రియులు తెచ్చారు వందనాలు. కొంతమంది ప్లస్ ఉన్న వాళ్ళు జాబులు దీవించండి, కొంతమంది చేతి పనులు చేస్తున్నారు దీవించండి. స్టూడెంట్ దర్శించండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 10th నా స్టూడెంట్ వీళ్ళందరూ చదువులు సార్. వీళ్ళకి రేపు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ప్రభా ఒక 2 రోజుల తర్వాత ఎగ్జామ్స్ లో పడుకోండి, సహాయం అక్కడ ఉద్యోగాలు ఇవ్వండి, గర్భఫలం దీవించండి. లేని పరిస్థితి అక్కడ గర్భఫలం రాయించి ఆప్తులని మీరు తీర్చిపెట్టి సంఘాన్ని ఆశీర్వదించి మారు మనసు రక్షణ లేని వాళ్ళకి మారు మనసు రక్షణ దయచేయండి. మాకు మిసాలు దించి మహిమ ఘనత ప్రభావితం యేసు గొప్ప నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సదాకాల సంఘానికి కూడా ఉంది గాక. ఆమేన్. అందరికీ వందనాలు.